హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజ మినీ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? రీసెంట్గా సమ్మర్ హాలిడేస్కి అయితే మధుర వెళ్ళాము. అక్కడ కొంచెం ర్యాండమ్గా తీసిన వీడియోస్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. మేము స్టార్ట్ అయ్యే లోపే ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇంకా రిజూర్లోనే ఆగేసి లంచ్ కంప్లీట్ చేసి అయితే ఈవినింగ్కి వెళ్ళామండి. ఇంకా ఆ రోజు అమ్మ అయితే మటన్ కర్రీ, బిర్యానీ, సాంబార్ చేసింది మా కోసం. ఇక అక్కడ ఉంటే ఎర్లీగానే మెలకు వచ్చేస్తుంది. క్లైమేట్ అయితే చాలా బాగుందండి. ఆద్య వెళ్ళినప్పుడల్లా ముగ్గేస్తాను, నేనే నీళ్ళు చల్లుతాను అంటూ ఉంటుంది. మేము బయట ముగ్గేసి వచ్చేలోపు అమ్మమ్మ అయితే టిఫిన్స్ ప్రిపేర్ చేశారండి. సేమియా ఉప్మా అలానే పూరి చేశారు. టిఫిన్స్ అయితే కంప్లీట్ అయిన తర్వాత పూజ చేసుకున్నాను. అక్కడికి వెళ్తే పూలు మనకు కావాల్సినవి ఉంటాయండి. మందారాలతో పూజ చేయడం అంటే చాలా ఇష్టం. ఇక్కడ మనకేమో చామంతులు, గులాబీలు ఇవే దొరుకుతాయి కదండి, అవి మందారాలు దొరకవు కదా. సో అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం కన్ఫామ్గా పూజ చేసుకుంటాను. డైలీ పూజ చేసుకునే వాళ్ళైతే ఇలా ఒత్తులు ప్యాకెట్ తెచ్చుకున్నప్పుడే రోజ్ వాటర్, నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి ప్యాకెట్ కానీ వేసుకొని ఇలా నానపెట్టేసుకుంటే మనం డైలీ ఒత్తులు వెలిగించేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది, దీపాలు మంచిగా వెలుగుతాయండి. ఫైనల్గా నా పూజ అయితే కంప్లీట్ అయిందండి. ప్రసాదాలు మనకి ఏవి ఉంటే అవి పెట్టుకోవచ్చండి. మేము సిప్స్ని ఒక బాక్స్లో పెట్టుకొని పూజ రూమ్ దగ్గరే పెట్టేసుకుంటాము. వెంటనే ప్రసాదాలు ఏమైనా ఉన్నా లేకపోయినా అవి పెట్టేసుకొని తర్వాత వాటిని పిల్లలకి పాలలో కలిపేసి ఇవ్వడం కానీ వెంటనే మేము కూడా తీసుకుంటాము. మనం ఎప్పుడు ప్రసాదం పెట్టినా హారతి ఇచ్చేసిన తర్వాత ఒక 5 to 10 minutes ఆగేసి అవి తీసుకోండి. అలాగే మాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం అండి. ఇంకా గులాబ్ జామ్ అయితే చేశాను. నేనైతే 2 cups జామున్ పౌడర్కి 4 cups వాటర్, 4 cups షుగర్ అయితే యాడ్ చేస్తాను. మీరు ఏ రేషియోలో యాడ్ చేస్తారో కామెంట్ చేయండి. మా గులాబ్ జామ్ అయితే రెడీ అండి. ఆఫ్టర్నూనే చేశానండి. ఈవినింగ్కి మంచిగా జ్యూస్ పీల్చుకొని బాగున్నాయి. కొంచెం బట్టు కొంచెమే ఓన్లీ కనపడదుగా ఎక్కడ పెడతా లైట్ అయిపోయింది. ఇటు పెట్టు, డైలీ ఈవినింగ్ వాటర్ వస్తాయండి. ఇంకా ఆ టైంకే మొక్కలకి వాటర్ పట్టేయడము, ఆ పైప్తోనే వీళ్ళు కూడా స్నానాలు చేస్తారు. కూర్చో కూర్చో పట్టు.
నేను లాస్ట్ ఇయర్ పూలు, ఆకులు, గోరింటాకు, కరివేపాకుతో పౌడర్ చేసి పెట్టుకున్నాను. అంటే ఎప్పుడైనా మనకి ఇన్స్టెంట్గా కావాలంటే వెంటనే పెరుగు కలిపేసి పెట్టుకోవచ్చండి. పోతే నేను ఊరు వెళ్ళినప్పుడు మనకి ఫ్రెష్గా దొరుకుతాయి కదా, వాటన్నిటిని ఇలా మిక్సీ పట్టేసి అయితే హెయిర్ ప్యాక్ వేసుకుంటాను. ఈసారి ఆద్యకు కూడా వేసాను, నాకు కావాలి అని అడుగుతుందని. అలాగే ఎక్స్ట్రా గోరింటాకు కూడా ఉంటే అది కూడా మిక్సీ పట్టేసి చేతులకి కాళ్ళకి అయితే పెట్టేసి కూర్చోపెట్టాను. ఇంకా చిన్నగా మాటలు చెప్పుకుంటూ పెడితే అప్పుడు పెట్టించుకుందండి. కానీ పెట్టించుకుంటుందా ఒక 5 to 10 minutes ఉంచుకొని వెంటనే కడిగేయమంటుంది. అదిగోండి వెంటనే వాష్ చేసుకొని వచ్చేసింది కూడా. ఇక వాటర్ కోసం అయితే చూస్తున్నారు, వాటర్ వస్తే ఇక హెడ్ బాత్ చేసేయాలని. ఈ 10 days బాగా అలవాటు అయిపోయింది పిల్లలతో అమ్మమ్మకి. ఇక వచ్చే రోజు ఏడుస్తున్నారని చిన్ను అయితే నవ్వేస్తున్నాడు. నీకు పెడతా అలర్జీ కాకు. ఎంత బాగా అలాగే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ అండి.